ఏదైనా ఒక కొత్త రకమైన సమస్య మీకు ఎదురైనప్పుడు ఇంతకుముందు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలను మీరు జ్ఞాప్తిలోనికి తెచ్చుకోవాలి. ఎన్నో అపాయాలు ఇంతకుముందు వచ్చినాయి, ఎన్నో శోధనలు ఇంతకుముందు వచ్చినాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఇంతకుముందు వచ్చినాయి. వాటన్నిటి నుండి విడిపించిన దేవుడు, వాటన్నిటి నుండి తప్పించిన దేవుడు, వాటన్నిటి నుండి రక్షించిన దేవుడు ఇప్పుడు ఎదురైన ఈ కొత్త సమస్య విషయంలో కూడా ఎందుకు నా దేవుడు కార్యము చేయడు, ఎందుకు నన్ను విడిపించలేడు, ఎందుకు నన్ను తప్పించలేడు, ఎందుకు నన్ను రక్షించలేడు? ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు, ఈనాడున్న దేవుడే రేపు కూడా ఉన్నాడు. ఆనాడు జరిగిన కార్యాలు ఈనాడు జరుగుతాయి, ఈనాడు జరిగిన కార్యాలు రేపు కూడా జరుగుతాయి. కర్రతో అప్పుడు అద్భుతం జరిగింది, కర్రతో ఇప్పుడు అద్భుతం జరుగుతుంది, కర్రతో ఇక ముందు కూడా అద్భుతం జరుగుతుంది అని దేవుడు మోషేకి దేవుడు బయలుపరిచాడు. మోషే, ఇప్పుడు సమస్య వచ్చిందని నువ్వు భయపడుతున్నావేమో, కర్రతో ఇంతకు ముందు సముద్రం పాయలైపోయింది. ఈ సమస్య అంతా ఇది నాకు చాలా అల్పమైనది, ఇది నాకు చాలా స్వల్పమైనది. అంటే ఏదైనా సమస్య మీకు ఎదురైనప్పుడు ఇంతకుముందు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలు మీరు గుర్తు తెచ్చుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు కదా, ఇప్పుడు ఎదురైన ఒక సమస్యలో దేవుడు చేయలేడా? ఇప్పుడున్న సమస్యలో మనం భయపడకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా ఉండాలంటే ఇంతకుముందు దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి.